హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో రీసెంట్గా ఈ స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. సో చాలామంది హోల్డింగ్స్లో కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ స్టాక్స్ హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలా, లేదా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఆ స్టాక్స్ వచ్చేసరికి జొమాటో, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, అలాగే TV18, అలాగే IEX అనమాట. సో ఈ స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఈ వీడియోలో మనం ఒక 4 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం కదా. ఇవి రిపీటెడ్గా అడుగుతున్నారు. ఈ స్టాక్స్ ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, లేదా నేను హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు అనమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి IEX ఫ్రెండ్స్. సో IEX చాలామంది 230 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసాం, హోల్డ్ చేయాలా లేదా అడుగుతున్నారు. 200 లెవెల్ ప్రస్తుతం స్ట్రాంగ్ సపోర్ట్ గైస్. ఒకవేళ మార్కెట్ ఇంకా బేరిష్నెస్ ఉంటే, ఈరోజు మన మార్కెట్ చూసాం, సో కంటిన్యూస్గా ఫాల్ అయింది. బట్ 200 ఏదైతే 195 నుంచి 200 రీజన్ ఏదైతే కొంత స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, ఒకవేళ ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే కనుక ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. బట్ ప్రస్తుతం మార్కెట్ మనకి నెగిటివ్ ఉంది కాబట్టి ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక ప్రస్తుతం చేయకపోవడం బెటర్. ఇక్కడ ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే కనుక 210 అబోవ్ బై చేయడం బెటర్ ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయడం బెటర్. ఒకవేళ మీరు హోల్డ్ చేస్తుంటే కనుక 225 లెవెల్ దగ్గర, 230 లెవెల్ దగ్గర లాంగ్ టర్మ్ అయితే కనుక హోల్డ్ చేయండి. నేను కూడా ఈ స్టాక్ ఆల్మోస్ట్ యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి 228, 230 రీజన్స్ దగ్గర నుంచి హోల్డ్ చేస్తున్నాను. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ అనేది చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్. 200 స్ట్రాంగ్ సపోర్ట్, బట్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ ఏదైతే హెవీ బేరిష్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అందువల్ల మనకి ఏదైతే ఈ లెవెల్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే మాత్రమే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదా ప్రస్తుతం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్ ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, IEX. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి జొమాటో ఫ్రెండ్స్. జొమాటో చాలామంది అడుగుతున్నారు, నేను 100 లెవెల్ దగ్గర, 110 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశానని. ప్రస్తుతం స్టాక్ ఆల్మోస్ట్ హెవీ క్రాష్లో ఉంది. సో కంటిన్యూస్గా ఫాలో అవుతుంది అనమాట. సో ప్రస్తుతం ఎక్కడ కూడా బుల్లిష్నెస్ ఎక్కడ కనిపించట్లేదు. సో కంటిన్యూస్ షార్ట్ చేస్తున్నారు, పోర్ట్ఫోలియో నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. సో అందువల్ల స్టాక్ కంటిన్యూస్ బేరిష్నెస్ ఉంది. మేజర్ సపోర్ట్ ఏదైతే 76 నుంచి 80 రీజన్ దగ్గర చాలా టైం సస్టైన్ అయింది. బట్ రీసెంట్గా ఆ లెవెల్ బ్రేక్అవుట్ నుంచి కంటిన్యూస్ షార్ట్ చేస్తున్నారు. మార్నింగ్ ఓపెన్ నుంచి ఈ స్టాక్లో షార్ట్ సెల్లింగ్ జరుగుతుందన్నమాట. సో ఒకవేళ మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రస్తుతం చేయకండి, రివర్సల్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఒకవేళ మీరు 110 లెవెల్స్ దగ్గర, 100 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక టైం ఇస్తే కనుక ఆ లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ టైం అనేది పడుతుంది, మినిమం 6 మంత్స్ నుంచి 1 ఇయర్ ఈజీగా పడుతుంది. మార్కెట్ కొంత బుల్లిష్నెస్ ఉండి ఈ స్టాక్లో ఏమైనా రివర్సల్ వస్తే కనుక మళ్ళీ కూడా మనకి 100 లెవెల్స్కి రావచ్చు. బట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రస్తుతం ఈ స్టాక్లో కూడా అవాయిడ్ చేయండి. కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉందన్నమాట. ఎక్కడ కూడా మనకి బుల్లిష్నెస్ కనిపించట్లేదు. ఎవ్రీడే కూడా స్టాక్ 3%, 4%, 5% స్టాక్ కంటిన్యూస్గా పడుతుంది. అందువల్ల ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ మీరు హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే వెయిట్ చేసి కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యావరేజ్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. సో జొమాటో. అలాగే రీసెంట్గా చాలామంది అడుగుతుంది, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 104 దగ్గర అరౌండ్గా ఇన్వెస్ట్ చేశాయని చాలామంది అడిగారు అనమాట. ప్రస్తుతం ఇది కూడా కంటిన్యూస్ ఫాల్ ఉంది. చాలామంది ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని కూడా అడుగుతున్నారు. సో ప్రస్తుతం ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అంత బెటర్ కాదు ఫ్రెండ్స్. సో 70 నుంచి 74 రీజన్, కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఇక్కడ ఏమైనా మార్కెట్ పాజిటివ్ ఉండి ఇక్కడ రివర్సల్ వస్తే అప్పుడు యావరేజ్ చేయండి, లేదా ప్రస్తుతం ఈ స్టాక్లో కూడా యావరేజ్ చేయడం అంత మంచిది కాదు ఫ్రెండ్స్. ఏదైతే 70 నుంచి 75 రీజన్ ఏదైతే ఉందో అది కొంత స్ట్రాంగ్ సపోర్ట్ అన్నమాట. ప్రస్తుతం స్టాక్ 82 దగ్గర ఉంది, ఇంకా కూడా బేరిష్ ట్రెండ్లోనే ఉంది. సో మేజర్ ఏదైతే 100 లెవెల్ బ్రేక్ అయింది, కొంచెం కంటిన్యూస్ ఫాల్లో ట్రేడ్ అవుతుంది. ప్రీవియస్ మనం సపోర్ట్స్ చూసుకుంటే కనుక 70 నుంచి 75 రీజన్ ఉందన్నమాట. ఇక్కడైనా రివర్సల్ వస్తే కనుక అప్పుడు బై చేయండి. బట్ మార్కెట్ కూడా పాజిటివ్గా ఉండేట్టు చూసుకోండి. మార్కెట్ పాజిటివ్ ఉంటే మాత్రమే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట, Ibrealestate. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి చాలామంది మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్ అనమాట, TV18. సో రీసెంట్ హైప్ తర్వాత షాప్ ఫాల్ వచ్చింది. సో కంటిన్యూస్గా రైజ్ అయింది. ఒక 30 రూపీస్ స్టాకు కాస్త కంటిన్యూస్గా 80 రూపీస్ దాకా వెళ్ళింది. ప్రస్తుతం షాప్ సెల్లింగ్ ప్రెజర్ అందరూ కూడా. సో ఈ కంటిన్యూస్గా ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. సో ఈ స్టాక్లో చాలామంది హై లెవెల్స్ దగ్గర, 60 లెవెల్ దగ్గర, 65 లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేసి అంటున్నారు. ప్రస్తుతం అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. ఒకవేళ మీరు హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయండి, లేదా స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఎగ్జిట్ అవ్వడం బెటర్ గైస్. సో అలాగే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నారు గైస్. 35 నుంచి 40 రీజన్ బెటర్ లెవెల్స్ ఫ్రెండ్స్. అంతకు ముందు కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఆ 35 నుంచి 40 రీజన్ ఏదైతే ఉందో, సో ఈ రీజన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద, రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం స్టాక్ 48 దగ్గర ఉంది. ఒకవేళ స్టాక్ ఏమైనా కరెక్ట్ అయ్యి 35 నుంచి 40 రీజన్స్ మధ్యలో ఏమైనా రివర్సల్ వస్తే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్. ప్రస్తుతం అయితే కనుక హెవీ సెల్లింగ్ ప్రెజర్ లాస్ట్ 3 days 4 days
డేస్ నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతుంది, హెవీ సెల్లింగ్ ప్రెజర్లో ఉంది. సో వెయిట్ చేయండి. సో ఈ లెవెల్స్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే యాడ్ చేయండి, లేదు అనుకుంటే కనుక సో ఇంకా కూడా ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయితే పడే ఛాన్స్ ఉన్నాయి. అందువల్ల రివర్సల్ వచ్చేదాకా కూడా మనం చెప్పుకునే లెవెల్స్ దగ్గర కూడా కొంత పాజిటివ్ క్యాండిల్స్ 1 or 2 days కొంత అప్ సైడ్ మూమెంటం ఇచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇదన్నమాట TV18. సో చాలామంది 65 లెవెల్స్ దగ్గర 70 లెవెల్స్ దగ్గర బై చేస్తా అంటున్నారు. ప్రస్తుతం అయితే ఖచ్చితంగా లాస్లో ఉంటారు. సో ఒకవేళ మీరు హోల్డ్ చేయగలిగితే 35 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయండి. సో ప్రస్తుతం అయితే డౌన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది, ఇంకా కూడా పడే ఛాన్స్ ఉంది. మార్కెట్లో ఏమైనా పాజిటివిటీ కనిపిస్తే మాత్రమే మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అనమాట. సో ఇది మన 4th స్టాక్ ఫ్రెండ్స్ TV18. అలాగే మీకు ఇంకేమైనా స్టాక్స్లో లెవెల్స్ కానీ లేకపోతే ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ కొంత లాసెస్లో ఉంటే కనుక ఆ స్టాక్స్ నేమ్స్ కింద మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో కానీ లేదా కామెంట్ సెక్షన్లో నేను రిప్లై ఇస్తాను అనమాట. సో ఇదన్నమాట వీడియో. సో వీడియో క్లోజ్ చేసే ముందు ఈరోజు మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేసాం ఫ్రెండ్స్. సో అప్రాక్సిమేట్లీ మనకి 59,000 అరౌండ్గా ప్రాఫిట్ వచ్చిందనమాట. సో దీంట్లో నేను 17,100 PE అలాగే 36,000 PE 2 కూడా ఇచ్చాను అనమాట. సో ప్రీమియం గ్రూప్లో కూడా ఇచ్చాను. ఆల్మోస్ట్ 17,100 PE 100% రిటర్న్స్ 130 రూపీస్ దగ్గర ఇచ్చాం. ఇది క్లోజింగ్ 400 దాకా ఇచ్చింది, బట్ మేము 280 దాకా కూడా మనం హోల్డ్ చేయమని చెప్పాను అనమాట. సో 100% అప్రాక్సిమేట్లీ రిటర్న్స్ ఇచ్చింది. ఇది కూడా 36,000 PE అప్రాక్సిమేట్లీ మేము 300 లెవెల్ దగ్గర ఇచ్చాం అనమాట. 300 నుంచి 450 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మార్కెట్ ఆఫ్టర్నూన్ ఇంకా కూడా బాగా క్రాష్ అవ్వడం వల్ల 700 దాకా కూడా వెళ్ళింది ఆల్మోస్ట్. సో ఇది కూడా 60-70% రిటర్న్స్ అనేది ఇచ్చింది అనమాట మనం ఇచ్చిన టార్గెట్స్ ప్రకారం. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద ప్రీమియం వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. డీటెయిల్స్ సెండ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇదనమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.